నమస్తే. తెలంగాణలో భూ కబ్జా కేసులో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్న కొడుకు కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కన్నారావు అరెస్ట్ అయ్యారు. దీనికి సంబంధించి గత నెల రోజులుగా ఇతను పరారీలో ఉన్నాడు. దీనికి సంబంధించి 2 సార్లు హైకోర్టులో కూడా యాంటిసిపేటరీ బెయిల్ అంటే ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా వేసినటువంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి డైరెక్షన్ ఇచ్చింది హైకోర్టు. బెయిల్ పిటిషన్ మళ్ళీ తిరస్కరించింది. దీనికి సంబంధించి పోలీసులు కన్నారావుని అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని మన్నెగూడ గ్రామంలో ఓఆర్ఎస్ ప్రాజెక్టుకు సంబంధించి 2 ఎకరాల భూమిని ఆక్రమించుకోవడానికి ఈ కన్నారావు అండ్ గ్యాంగ్ దాదాపు 150 మంది ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ స్థలాన్ని కబ్జా చేయటానికి మార్చి 3వ తేదీ ఉదయం 7 గంటలకు జేసీబీ అలాగే మారణాయుధాలతో వెళ్ళి అక్కడ నానా హంగామా చేశారు. దీనికి సంబంధించి అక్కడ అడ్డుకున్న వారిని కూడా దాడి చేసింది ఈ కన్నారావు గ్యాంగ్. ఇలాంటి సందర్భంలో దాదాపు కన్నారావుతో పాటు 37 మంది అంటే టోటల్గా 38 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ముఖ్యంగా ఆ సమయంలో ఒక 4-5 అరెస్ట్ చేశారు. మిగిలిన వారంతా పరారీలో ఉన్నారు. ఈ వ్యవహారానికి మొత్తం నడిపించింది A1గా ఉన్నటువంటి వ్యక్తి కల్వకుంట్ల కన్నారావు. ఈ 38 మందిపై 147, 148, 447, 427, 307, 436, 506 అలాగే 149 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. కన్నారావు కోసం ప్రత్యేకమైనటువంటి పోలీస్ బృందాలు కూడా గాలించాయి. మారణాయుధాలతో ప్రవేశించినటువంటి ఈ కన్నారావు గ్యాంగ్ అక్కడ అడ్డుకున్న వారిని అలాగే ఆ స్థలానికి సంబంధించినటువంటి యజమానులపై కూడా దాడికి ప్రయత్నం చేశారు. ఈ దాడిలో అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ కుటుంబం తీవ్ర గాయాలయ్యాయి. ఇటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వారు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని ఆధారాలతో కేసు నమోదైంది. ఇటువంటి సందర్భంలో గతంలోనే అంటే 15 రోజుల క్రితం హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ముందస్తు బెయిల్ అంటే అరెస్ట్ కాకుండా ఉండేందుకు కోర్టులో లొంగిపోవడానికి. కోర్టు తిరస్కరించింది. మళ్ళీ 15 రోజులు గ్యాప్ ఇచ్చి పరారీలో ఉన్నటువంటి ఈ కన్నారావు తరపున ఒక న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి మళ్ళీ పిటిషన్ని తిరస్కరించింది. ఇటువంటి సందర్భంలో కోర్టు డైరెక్షన్ ప్రకారం నెల రోజుల పాటు మీరు ఏం చేశారు, ఎందుకు అరెస్ట్ చేయలేదు అని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. ఇటువంటి సందర్భంలో తాజాగా కన్నారావుని అరెస్ట్ చేశారు. అతనితో పాటు మరికొంతమందిని అరెస్ట్ చేశారు. మొత్తం ఈ వ్యవహారంలో 38 మంది ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు. ఇప్పటికే దాదాపు 30 మంది వరకు అరెస్ట్ అయ్యారు. ఇలాంటి సందర్భంలో కల్వకుంట్ల కుటుంబంలో ఇది 2వ అరెస్టుగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయితే ఇప్పుడు భూ కబ్జా భూ వివాదంలో కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు అరెస్ట్ కావడం ఒక ఆసక్తికరమైనటువంటి చర్చకు దారితీసింది. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. ఈ కన్నారావుకి వెనుక ఉండి నడిపించింది ఎవరు అనే దాని మీద ఫోకస్ పెట్టారు పోలీసులు. అంటే అధికారాన్ని అడ్డుపెట్టుకొని మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అనే ఆలోచనతో ఈ గ్యాంగ్ ఇలా రెచ్చిపోవటం వెనుక ఉన్నటువంటి వ్యక్తి కోసం కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. దానికి సంబంధించి మరికొంతమందికి కూడా నోటీసులు ఇచ్చి ఈ వ్యవహారంలో ప్రశ్నించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.